గతంలో దాదాపుగా చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు, మీ యొక్క నోటిఫికేషన్స్ కానీ మీ పరీక్షలు కానీ 12 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న సమస్య. ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు 12 సంవత్సరాలు అంటే 22 ఏళ్ళకో 23 ఏళ్ళకో 24 ఏళ్ళ యుక్త వయసులో మీరందరూ పోటీ పరీక్షలు రాసి ఇందులో ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిరపడి మీ తల్లిదండ్రులను ఆదుకొని మీ కన్న తల్లిదండ్రులకే కాదు మీరు పెరిగిన ఊరికి ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్ట తేవాలని మీరు ప్రయత్నం చేశారు. కానీ మీ యుక్త వయసు 12 సంవత్సరాలు ఏ పరిష్కారం చూపించకుండా కాలగర్భంలో కలిసిపోయిందంటే ఇది తీరని అన్యాయం తెలంగాణ జాతికి తెలంగాణ ప్రాంతానికే జరిగింది. అది మీ కుటుంబాలకు కాదని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. 23-24 ఏళ్ళ వయసులో ప్రభుత్వ ఉద్యోగాలకు రావాల్సిన మీరు 35-36 ఏళ్ళ వయసులో వచ్చారంటే 12 సంవత్సరాలు వృధాగా మీ కాలగర్భంలో కలిసిపోయింది అని అంటే ఒక మనిషి జీవితంలో ఎంత కోల్పోయినట్టో మీ ఉదాహరణనే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.